స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పీలేరు పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని అధికారులు కూటమి శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి చెత్త సేకరించే నూతన వాహనాన్ని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ రహితం చేసే సేకరణపై అధికారులు, పంచాయతీ సిబ్బంది, ప్రజలు కలిసి పర్యావరణ పరిరక్షణ కోసం ఆరోగ్యవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. చెత్తను సేకరించడం, పిచ్చి మొక్కలను తొలగించడం, నాణ్యమైన పచ్చదనాన్ని పెంచడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం చేపట్టి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. నేను మా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా గృహ మరియు సామూహిక మరుగుదొడ్డిని వినియోగించడం, తరం తప్పకుండా సెప్టిక్ ట్యాంకును శుభ్రపరచడం వంటి అంశాలపై కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఈ కార్యక్రమం చేస్తారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా నగిరికి వస్తున్నారు ఈ కార్యక్రమం పైన. అక్కడ కూడా ఈ వెహికల్ ఓపెనింగ్ కోసం వస్తున్నారు. మనకు వేస్ట్ ఏదైతే ఉందో అది మనం ఇస్తే ఆ వస్తువులు మనం తీసుకోవచ్చు. నాకు తెలిసి మండలానికి అంతా ఒక వెహికల్ సరిపోతుంది, పీలేరుకే సరిపోతుంది. పీలేరు టౌన్కే సపరేట్గా పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ మంత్ ఒక టౌన్కే సపరేట్గా మనం పెట్టాల్సి వస్తుంది. ఇది మండలానికి అంతా ఒకటి పెట్టి టౌన్కి ఒకటి సపరేట్గా, ఒకటి కూడా సరిపోదేమో. పీలేరు టౌన్ అంత పెద్దగా ఉంది ఇప్పుడు వాస్తవంగా. ఊరు క్లీన్గా పెట్టుకోవాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది, మా పైన ఉంది, మీ పైన ఉంది, పంచాయతీ పైన కూడా ఉంది. కాబట్టి ఈరోజు స్వచ్ఛాంధ్రలో ఈ ప్రోగ్రాంలో ఈరోజు ప్రతి నెల ఈ ప్రోగ్రాం ఉంది. ముఖ్యమంత్రి గారు ప్రతి నెల కూడా ఒక నియోజకవర్గానికి పోతున్నారు. కాబట్టి ఈరోజు మీరంతా కూడా ఇక్కడికి వచ్చిన దానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.